10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు మీద ఇప్పుడు దానం నాగేంద్ర లేటెస్ట్ మొన్న ఆల్రెడీ నేను కాంగ్రెస్ లో ఉన్నానని ఓపెన్ గా మాట్లాడినాను మీడియాలో. తర్వాత ఆల్రెడీ అతను ఎంపీగా కూడా సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా అతను పోటీ చేశాను. మరి ఇప్పుడు ఆయన ఏమంటారు, నేను బీఆర్ఎస్ లో ఉన్నా, బీఆర్ఎస్ నన్ను ఎక్కడ సస్పెండ్ చేయలేదు, నేను కూడా బీఆర్ఎస్ లో రాజీనామా చేయలేదు కదా, బీఆర్ఎస్ లో ఉన్నా అంటాడు. ఎందుకనా ఒక పెళ్లి కూతురు తాళి కట్టేటప్పుడు కళ్ళు మూసుకుందంట. కళ్ళు తాళి కట్టక ముందు పెళ్ళేటప్పుడు భర్తను చూసిందంట. కానీ కళ్ళు మూసుకున్నాక తాళి కట్టేటప్పుడు కళ్ళు మూసుకున్నా నా భర్త ఎవరో నాకు అర్థమవుతుంది, గుర్తుపట్టలేకపోతే గొంతులు బట్టి గుర్తుపడతా అన్నదంట. గొంతులు బట్టి మాట్లాడినట్ట. ఒకసారి ఈయనంటున్నాడు, ఒకసారి ఆయన అంటున్నట్ట. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది. ఈ ఆడపిల్ల పెళ్లి పిల్ల ఇంకా భర్తను గుర్తుపడతలేదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యే పరిస్థితి కూడా అదే. అర్థమైందా? బీఆర్ఎస్ కి వచ్చిన వాళ్ళందరూ పెళ్లి పిల్లలు. అర్థమైందా? కొంతమంది ఒక్కోసారి కాంగ్రెస్ అంటున్నారు, అక్కడ పోయి ఇది అంటున్నారు. కాబట్టి వాళ్ళు గుర్తుపట్టలేదు. ఎప్పుడైనా నేను అనుకుంటా, అందుకనే పెద్ద మంచి పూజారి ఎవరు స్పీకర్ ఎవరమ్మా నీ భర్త అని అడుగుతున్నట్ట. ఏమో తాలిగట్టప్పుడే గుర్తుపట్టలేదు కానీ ఈయననే అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా అట్లానే చూడాలి. 2000% వీళ్ళకు పెద్ద ఉదాహరణ ఇవ్వద్దు, వీళ్ళకు చిల్లర ఉదాహరణలే ఇవ్వాలి. అందుకని నేను కొంచెం దిగజార్చిన వాళ్ళ స్థాయిని. అంతే కదా బ్రదర్? ఇప్పుడు నువ్వు బీఫామ్ తీసుకున్నావు, పెళ్లి సూపులప్పుడు చూసినావు మీ ఆయనను, పూలు పనులప్పుడు చూసినావు, తాళి కట్టేటప్పుడు నేను ఈయన కాదని చెప్పు. సేమ్ అట్నే అవుతుంది అబ్బా. ఇక ముందుకు పోతే ఇవాళ చంపుతున్నట్టే కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలా మొత్తానికి స్పీకర్ బలిచ్చారు. స్పీకర్ దళితునికి ఎందుకు ఇచ్చిన అనుకుంటున్నావు? ఇప్పుడు హోంమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుకుంటాడు, అర్థమైందా? ఈ రోజు విద్య ఆయన్నే పెట్టుకుంటాడు, మున్సిపల్ ఆయన్నే పెట్టుకుంటాడు. ఎందుకు? పైసలు వస్తాయని. స్పీకర్ అయిన మీద చెప్పు దెబ్బలు పడతాయి కాబట్టి ఆయనకి ఇచ్చారు ప్రసాద్ అన్నట్టు. ఈ రోజు ఆయన పచ్చిగా అబద్ధం చెప్పాలి, తప్పది. అర్థమైందా? పచ్చి అబద్ధాలు. పెళ్లి పిల్ల ఏం చెప్తుందో ఈయన అదే చెప్తాడు. కానీ ఈయన తెలుసు తాడేవలతో కట్టించిండు. ఈయన చూసి ఈయన కళ్ళు కనబడే అబ్బా నువ్వు ఈయన కట్టిన అమ్మ నేను చూసినా ఈయన చెప్పడు, ఈయననే అడుగుతాడు నువ్వు ఎవరికి కట్టినావని. పూజాని మర్చిపోయినాడు. కాబట్టి దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ డెమోక్రసీ. ఇటీవల ఒక స్క్రిప్ట్ బీఆర్ఎస్ లో స్టూడెంట్స్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ప్రదర్శించడం జరిగింది. ఇదే టైప్ స్క్రిప్ట్ గతంలో బీజేపీలో ఈ రాణి రుద్రమ రకరకాల వేస్తే ఒకళ్ళ మీద కేసు అయింది. అప్పుడు అరెస్టులు చేయించిన పరిస్థితి. ఏం చెప్తారు దీనికి, దీనికి వ్యత్యాసం? కానీ స్క్రిప్ట్ గురించి. స్క్రిప్ట్ బాగుండేది కానీ కవిత మిస్ అయింది. కవిత ఉంటే రసవత్తరంగా ఉండేది, కవిత లేదు. కవిత ఉండేది అందులో జరిగిన లిక్కర్ స్కామ్ ఉండేది. అందులో ఈమె తీసుకుపోయి ఢిల్లీలో లిక్కర్ అమ్ముకుంటున్నట్టు, పక్కన సుజని అంటే రేవంత్ అంటే సీకులు అమ్ముకున్నట్టు, అందులో అక్కడ ఆబ్కారీ పోలీసు వాళ్ళు వచ్చి రైడ్ చేసినట్టు, సుజన్ రేవంత్ రెడ్డి పారిపోయినట్టు, కవిత ఒక్క దాన్ని పట్టుకుపోయి జైలు వేసినట్టు. ఇది కూడా నాటికలో ఉంటే రసవత్తరంగా ఉండేది. అది మిస్ అయింది. అక్కడనే కొంచెం ఫస్ట్ అయినా ఐ మిస్డ్ కవిత రోల్ ఇన్ ద స్కిట్. అంటే కవిత ఫ్యాన్స్ అసోసియేషన్ ఇది అంటే నా ఫ్యానే ఈ స్కిట్ లా. ఆమె మిస్ అయిపోయినా కానీ ఆమె ఉంటే బ్రహ్మాండంగా ఉంటే అప్పుడు దండుపాలెంకు సూపర్ పేరు వచ్చేది.